హలో వాళ్ళందరికీ, నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మౌంట్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. ఈరోజు మనం వీడియోలో మనం తీసుకునే ఏవైతే సోకాల్డ్ హెల్దీ ఫుడ్స్ అని మనం ఈ మధ్య హెల్త్ కాన్షియస్ ఎక్కువై ఆ హెల్దీ ఫుడ్స్ తీసుకునే క్రమంలో మన టీత్ ఎంతవరకు సేఫ్గా అవుతున్నాయి, లేదా దానివల్ల వచ్చే మనకు పొటెన్షియల్ డ్యామేజెస్ ఏంటి, రిస్క్స్ ఏంటి, దానివల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఎండ్ వరకు చూసేసేయండి. మీకు అందరికీ తెలిసిన విధంగా మన పంటికి 2 పొరలు ఉంటాయి పైన కవరింగ్, ఎనామిల్ అండ్ డెంటిన్ అని. అయితే ఆ ఎనామిల్ అనేది బాడీ మొత్తంలో మోస్ట్ స్ట్రాంగెస్ట్ పార్ట్, లైక్ బోన్స్ కంటే స్ట్రాంగెస్ట్ పార్ట్ అనేది ఎనామిల్ అనమాట. సో అది మన టీత్కి ఒక షీల్డ్ లాగా యాక్ట్ చేసి ఎటువంటి డ్యామేజ్ కాకుండా మనల్ని కాపాడుతుంటుంది. కానీ అలాంటిది కూడా కొన్ని మనం డేంజరస్ ఫుడ్స్ వల్ల కొద్దిగా వీకెన్ అవుతుంది. సో అది వన్స్ దానివల్ల వీకెన్ అయిన తర్వాత పోయింది అంటే కనుక వన్స్ గాన్ ఇట్స్ గాన్, మళ్ళీ మనకి వెనక్కి తిరిగి ఫామ్ అవ్వదు. సో మనకి ఎనామిల్ ఎరోషన్ అనేది దేని వల్ల అవుతుంది అంటే, మనకు కొన్ని కామన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల. అంటే కామన్ ఫుడ్స్లో డైలీ మనం తీసుకునే వాటిలో మనం వెదర్ సోడాస్ కానివ్వండి, లేదంటే ఎటువంటి హెల్తీ డ్రింక్స్, ఈవెన్ బెవరేజెస్ షుగర్ కంటెంట్ ఉన్నవి కానివ్వండి, సిట్రస్ ఫ్రూట్స్ మెయిన్గా లెమన్స్ అండ్ ఈ లెమన్ అబ్యూస్ అనేది ఎక్కువగా జరుగుతుంది ఈ మధ్య మన టీత్ మీద. అట్ ద సేమ్ టైం మనం ఎంతో హెల్తీగా అనుకునే మన సలాడ్ డ్రెస్సింగ్స్ వల్ల కూడా మనకి చాలా ఇబ్బంది చేకూరుతుంది, ఎందుకంటే అందులో ఉన్న వెనిగర్ కంటెంట్ వల్ల. సో ఈ ఫుడ్స్ అనేవి మనం తీసుకోవడం డేంజర్ కాదు, తీసుకునే పద్ధతి డేంజర్. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ మీరు డైరెక్ట్గా లెమన్ చాలా మంచిదని మార్నింగ్ మీరు ఏదైతే ఎంప్టీ స్టమక్తో హాట్ వాటర్లో తీసుకుంటారో విత్ హనీ, అది మీరు స్లోగా సిప్ చేస్తూ ఉన్నా, లేదంటే కనుక ఇంకా లెమన్ మనకి విటమిన్ సి చాలా మంచిదని కొంతమంది అదే పనిగా నిమ్మకాయల్ని నవిలేస్తూ ఉంటారు. సో ఇది కూడా డేంజర్. అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా సోడాస్ ఏమైనా తాగినా అది కాన్స్టెంట్గా ఎక్కువసేపు నోట్లో ఉంచుకుంటే దానివల్ల కూడా మీ పళ్ళు అనేవి పాడైపోతాయి. సో మరి ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది అనుకున్నాం కదా, కానీ మీ పంటి పొర ఎలా పోయిందని మీరు ఎలా తెలుసుకోవాలంటే, సడన్గా రంగు మారడం, లేదంటే కనుక ఏదైనా హాట్ అండ్ కోల్డ్ ఫుడ్స్కి బాగా సెన్సిటివ్గా మారడం, లేదా ఈవెన్ చల్లగాలి తగిలినా సరే ఒక్కొక్కసారి భయంకరమైన నొప్పి వస్తూ ఉంటుంది. మరి వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనం ఇప్పుడే తెలుసుకుందాం. ఏంటంటే ఏదైనా ఫుడ్స్ తీసుకున్నప్పుడు, డ్రింక్స్ తాగేటప్పుడు స్ట్రా యూజ్ చేయండి. అట్ ద సేమ్ టైం నోట్లో ఎక్కువసేపు ఉంచుకోకుండా ఏదైనా ఫుడ్ అయిపోయిన తర్వాత వెంటనే పుక్కిలించి చూసేయడం ప్రాక్టీస్ చేయాలి. వీటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెన్సిటివిటీ. మనం ఏమైనా డ్యామేజ్ జరుగుతున్నా మనకి ఎక్కువ పెయిన్ రాకుండా ఉండాలి, లేదంటే వెంటనే సెన్సిటివ్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్ కూడా మనం యూజ్ చేస్తే అన్నిటికంటే మంచి. సో వీటన్నిటికి తోడు లాస్ట్ మెయిన్ థింగ్, ఎవ్రీ 6 monthsకి కంపల్సరీ చెకప్ చేయించుకోండి. దానివల్ల ఏదైనా పొటెన్షియల్ డ్యామేజ్ ఏమైనా జరుగుతున్నా మనం దాన్ని స్టాప్ చేయొచ్చు. సో ఇలాంటి మరిన్ని హెల్తీ కంటెంట్ మీ వరకు కూడా రావాలంటే వెంటనే మన ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అట్ ద సేమ్ టైం మనం వీడియోస్ని లైక్ అండ్ షేర్ కూడా చేయండి. దానివల్ల మీ ఎవరైతే నియర్ అండ్ డియర్ వన్స్ ఉంటారో వాళ్ళకి మనం కంటెంట్ ద్వారా మీరు డెంటల్ అవేర్నెస్ అనేది మీరు క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు.